ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నానయ్యా. గాడిదకు అన్నా కూడా హీనంగా ఉన్నానయ్యా. గాడిదకు నువ్వు మానవ స్వరాన్ని ఇచ్చి ఉన్నావు. మరి స్వరం కలిగిన మానవులం మరి మేము ఎంత శక్తి కొలది నీ యొక్క వాక్యం ప్రకటింపజేసి ఉండవలసి ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకుని నువ్వే మా అందరికీ సహాయం చేయి ప్రభువా. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, చిన్న కథ చెప్తాను చూడండి. ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు భేదవాళ్ళు కాదు, అలా అని చెప్పి ఇద్దరు ఐశ్వర్యవంతులు కూడా కాదు. అంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి, ఎటువంటి కొరత లేకుండా హ్యాపీగా ఉండటానికి అన్ని వసతులు ఉన్నవాళ్ళు. ఒకానొక రోజు, అంటే పక్కనే ఉంటారు మళ్ళీ ఫ్రెండ్స్ కూడా. ఒకానొక రోజు ఒక రాత్రికాల సమయంలో ఫస్ట్ ఫ్రెండ్, మొదటి స్నేహితుడు వెళ్ళి రెండో స్నేహితుడు ఇల్లు ఇలా డోర్ నాక్ చేస్తూ ఉంటాడు. నాక్ చేసినప్పుడు లోపల నుంచి అడుగుతూ ఉంటాడు, ఎవరు ఏంటి అంటే, ఇలా నీ పలానా అని చెప్తారు. ఏంట్రా ఈ టైంకి వచ్చావు ఏంట్రా అని అడిగితే, అరే నా ఫ్రెండ్ ఒకడు వేరే ఊరు నుంచి ఇంకో ఊరు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఇలా అర్ధరాత్రి అయిపోవడం వల్ల నా ఇంటికి ఇలా ఈ నైట్ స్టే చేయడానికి బస్ చేయడానికి వచ్చాడు. మరి నా దగ్గర అయితే ప్రస్తుతానికి నా దగ్గర ఎటువంటి ఇలా రొట్టెలు ఏమీ లేవు నా దగ్గర. మరి ప్రయాణం చేసి వచ్చి ఉన్నాడు కాబట్టి అతని కుటుంబానికి ఏదన్నా ఆహారం మేము పెట్టవలసి ఉన్నది. రైట్ నో నా దగ్గర అయితే ఏం లేవు, నీ దగ్గర కాసిన రొట్టెలు ఉన్నాయి కాబట్టి నాకు ఇవ్వవా అని అడుగుతాడు. మొదటి స్నేహితుడు ఇంట్లో లోపల ఉన్నాడు కదా, ఇదంతా వింటాడు. విన్నప్పుడు అతను ఎటువంటి సమాధానం చెప్తాడు? మీరు ఆలోచన చేసి చెప్పండి. కథ అర్థమైందా మీకు? కథ కూడా కాదు, జస్ట్ మన సహజంగా జరిగేది. ఉంటే తప్పకుండా ఇవ్వాలి. మీరు చెప్పండి. ఉంటే కంపల్సరీగా ఇవ్వాలి. సరే, మీరేమన్నారంటే అందరూ ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పారు. సరే, వాడి దగ్గర ఉన్నాయి కానీ ఇవ్వట్లా. అప్పుడు మొదటి స్నేహితుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఎందుకు అడుగుతాడు? ఏమండి? ఆశతో అడుగుతాడు. మొదటిసారి అడిగితే ఇవ్వలేదు, అయినా సరే రెండోసారి అడిగాడు. నా స్నేహితుడు ఇస్తాడులే అని చెప్పాడు, అయినా ఇవ్వాల. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఎవరో నేనెవరో అంటే స్ట్రేంజర్స్, ముక్కు మొహం తెలియని వాళ్ళం. ధైర్యం చేసి పక్కింటికి వెళ్ళి అర్ధరాత్రి పూట వెళ్ళిపోయి, పక్కింటి కాకపోయినా ఏదో పక్క వీధిలోకి వెళ్ళిపోయి అర్ధరాత్రి పూట వెళ్ళిపోయి తలుపు కొట్టి, ఇదిరా పరిస్థితి ఒక రొట్టె ఇవ్వు అని అడుగుతాం. వాళ్ళు ఇవ్వనంటారు. అప్పుడు సహజంగా ఏం చేస్తాం? ఉన్నా కూడా ఇవ్వనంటారు. సహజంగా ఏం చేస్తాం? కొంచెం ఏదో సిగ్గుగానో అవమానంగా ఫీల్ అయిపోయి, లేకపోతే బాధ కలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇది ముక్కు మొహం తెలియని వాళ్ళ మధ్య జరిగేది. అదే ఒక స్నేహితుడి మధ్య జరుగుతుంది. ఒకసారి అడిగితే ఇవ్వాల స్నేహితుడు, రెండోసారి అడిగినా కూడా స్నేహితుడు ఇవ్వాల, మూడోసారి కూడా ఆ స్నేహితుడు అడుగుతాడా అడగడా? మీకు స్నేహితులు ఎవరు లేరా? అడుగుతాడా? అడిగినా సరే ఇవ్వలేదు, మూడోసారి కూడా ఇవ్వాల, నాలుగోసారి అడుగుతాడా? అడగడా? ఇచ్చేదాకా అడగాలి. నువ్వు చెప్పమ్మా, ఫ్రెండ్స్ ఉన్నారా? ఎప్పుడు ఎవరిని ఏం అడగలేదా? ఏదన్నా అడిగినప్పుడు ఒకసారి అడిగి ఇవ్వకపోతే మనకు రోషం పొడుచుకొచ్చి రెండోసారి అడగడం మానేసామా? లేకపోతే రెండోసారి మూడోసారి ఇప్పుడు అడగలేదా? ఎవరిని అడగలేదా? ఇచ్చేదాకా అడగలేదా? అడగలే. సరే, ఇప్పుడు తల్లి అను పిల్లలు ఉన్నారండి. తండ్రి కూడా కాదు, తల్లి అను పిల్లలు ఉంటారు. తల్లి దగ్గర ఉన్నాయి,
పిల్లలు వచ్చి అడుగుతారు, ఇవ్వనంటారు. ఉండి ఇవ్వట్లేదా, లేకుండా ఇవ్వట్లేదా? ఉన్నా కూడా ఇవ్వట్లా. అప్పుడు ఆ పిల్లోడు వెళ్ళిపోతాడు ఏంటి? దగ్గర ఉన్నాయిగా ఇవ్వటానికి ఏంది? ఒక కమాండింగ్ అడుగుతారా? హక్కు కలిగి అడుగుతారా? ధైర్యం చేసి అడుగుతారా? ఇంకో రకంగా చెప్పాలంటే సిగ్గు సరం వదిలేసి అడుగుతారా? అడుగుతారు కదా. ఇది కావాలి విశ్వాసికి, దేవుడికి. ఇదంతా కూడా వాక్యంలోనే ఉంటుంది. లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. కుదిరితే రాసుకోండి. 5వ వచనం నుంచి నేను చదువుతా. లూకా 11:5. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులువు, నా స్నేహితుడు ప్రయాణమై చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు. లూకా సువార్త 11:5 నుంచి. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉంది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేను అని చెప్పునా. అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గు మాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఏమండి, ఉపమానం మాట్లాడింది ఒక సాధారణమైన మనిషి కాదు, సాక్షాత్తు దేవుడు ఒక ఉపమానం మాట్లాడుతున్నారు. ముక్కు మొహం తెలియని ఎవరో చుట్టాలో లేకపోతే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడుగుతారేమో నీ యొక్క అవసరాన్ని బట్టి. ఇవ్వలేదు అంటే రోషం, లేకపోతే ఏదో ఒకటి మర్యాద, లేకపోతే ఏదో గౌరవం, అలాంటి కారణాలతో వెనక్కి వచ్చేస్తాం. కానీ స్నేహితుడు అంటే ఎంత రిలేషన్ ఉంటుంది? కష్టసుఖాలు పంచుకునే స్నేహితుడు, సంతోషము, బాధ, దుఃఖము, అలాగే లాభాలు, నష్టాలు, అలాగే కుటుంబంలో ఉన్న ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటాం కదా. స్నేహితుడు అంటే అలాంటి వాళ్ళేగా, అలాంటి వాళ్ళనేగా స్నేహితుడు అంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మార్గం మధ్యలో నా స్నేహితుడు వచ్చాడు, అతను ప్రయాణమే వెళ్తున్నప్పుడు దారిలో కలిశాడు, వాడికి ఇలా ఆహారం పెట్టవలసి ఉంది, ఒక 3 రొట్టెలు అప్పడగల 3 రొట్టెలు ఇమ్మన్నారు అంటే తిరిగి చెల్లించే విధంగానే అడిగాడు. 3 రొట్టెలు బదులిమ్ము, ఇంగ్లీష్ బైబిల్లో రాసి ఉంటుంది అరువుగా. మళ్ళీ రేపనే రోజు నేను వెనక్కి ఇచ్చేస్తారా అని. అప్పు కూడా అడిగినప్పుడు ఆ లోపల నుంచి అన్నీ వింటూ ఉన్న ఆ స్నేహితుడు ఏమంటాడు, నువ్వు నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు అంటే తలుపుతీ అని నన్ను ఎందుకు విసిగిస్తున్నావు, ఎందుకు తొందర పెడుతున్నావు, పైగా పిల్లలందరూ నిద్రపోతున్నారు, ఇప్పుడు నేను లెగిసి వచ్చి ఇవన్నీ నీకు ఇవ్వాలా, నేను లెగిసి వస్తే నిద్రపోతున్న నా యొక్క పిల్లలు, చంటి పిల్లలు అవ్వచ్చు, పెద్ద పిల్లలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఇంట్లో మిగతా వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది, నేను రానురా, నువ్వు వెళ్ళిపోరా అంటే ఆ స్నేహితుడు ఏమంటాడు, అలా కాదు, నువ్వు నా స్నేహితుడివి ఆ చనువు కొద్ది, స్నేహితుడివి, నువ్వు నా సొంత మనిషివి, స్నేహితుడివి, నా కష్టసుఖాలు ఎరిగినవాడివి, స్నేహితుడివి, ఏ సందర్భంలో నేను వచ్చి సమయం కాని సమయంలో నువ్వు వద్దు, నేను ఇవ్వను అని నువ్వు చెప్పినా సరే తిరిగి నేను అన్నిసార్లు అడుగుతున్నాను, అంత స్వతంత్రం ఉంది నా స్నేహం పట్ల. సో నేను అడుగుతున్నాను, ఏ రీజన్ లేకుండా అడగను, నువ్వు వచ్చి ఇవ్వరా బాబు, ఇవ్వు అని మాటికి తలుపు కొడుతూ ఉన్నావు. స్నేహితుడు అయినందున వచ్చాడు, వచ్చి 3 రొట్టెలే అడిగాడు, కానీ ఇతనేమన్నాడు, నీకేం కావాలంటే తీసుకెళ్ళిపో అని చెప్పకుండా ఉంటాడు స్నేహితుడు. ఆలోచన చేయండి. మీరైనా సరే, నేనైనా సరే, ఎప్పుడైనా సరే దేవుడిని వెళ్ళి అడిగారా? యాక్చువల్గా ఈ ఉపమానం అంతా ఎందుకు మాట్లాడతారు తెలుసా? లూకా సువార్తలో ఇదే 11వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో రాసి ఉంటుంది, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచూ ఉండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, బాప్తిస్మిచ్చు యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయు నేర్పమని ఆయన అడుగగా, అప్పుడు యేసయ్య ఇచ్చే ఉపమానం ఇది. ఎలా ప్రార్థన చెయ్యాలి అని చెప్పటానికి ఇది ఒక ఉపమానం. ఎంత ఈజీగా ఉందండి. ఈ యొక్క ఉపమానంలో మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది, మైండ్లో పెట్టుకోవాల్సింది 8వ వచనం. అతడు తన స్నేహితుడైనందున లేచి
ఇయ్యకపోయినను ఇచ్చే మనసు అస్సలు ససేమిరా లేదు. అయినా సరే గుమ్మం బయట తలుపు వెలుపల ఉన్న ఆ మొదటి స్నేహితుడు ఏం చేస్తున్నాడు? సిగ్గు విడిచి మాటి మాటికి, అంటే రెండోసారి పిలిచాడా, మూడోసారి పిలిచాడా, 30 సార్లు పిలిచాడా? అంటే ఇచ్చేదాకా వదలతల్లా, ఇచ్చేదాకా తొందర పెడుతూనే ఉన్నాడు. మాటి మాటికి ఎక్కడ టైం గ్యాప్ కూడా ఇవ్వాల. పైగా మొహమాటం కొద్దా అరే ఎవరా అని మూడో కంటికి తెలిస్తే నేను అడుక్కునేవాడిని అనుకుంటారేమో అని చెప్పి రహస్యంగా మాట్లాడుతున్నాడా? సిగ్గు విడిచి అలా ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మనము కూడా దేవుని యొక్క పిల్లలుగా ఉన్న మనము ఒకానొక వాక్యంలో దేవుడు మాట్లాడతాడు అబ్రహాంతో, నువ్వు నా స్నేహితుడివి. సందర్భానుసారంగా దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు ఈ యొక్క గ్రంథంలో, మీరు నా పనోళ్ళు కాదు, నా కూలోళ్ళు కాదు, నేను చేసిన సృష్టే, కానీ మీరు నాకు స్నేహితులు. ఒక స్నేహితుడు సిగ్గు లేకుండా, సిగ్గు విడిచి మాటికి అడగగలిగిన స్వతంత్రం ఎలా అయితే ఉంటుందో, అలా నా స్నేహితుడుగా ఉన్న నువ్వు కూడా నేను ఇవ్వను అని అలా ఉన్నప్పుడు కూడా నువ్వు తిరిగి నన్ను అడగాలి, విసుగు చెందక నువ్వు ప్రార్థన చెయ్యాలి అని దేవుడు ఈ యొక్క వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి అడిగాను, నాకైనా నేను స్వతంత్రించుకోలేకపోతున్నా. ఒకసారి అడిగా, అయినా నేను పొందుకోలేకపోతున్నా. ఒకసారి అడిగాను నా అప్పుల విషయం, అప్పులు తెరట్లా, ఇంకెందుకు అడగటం. ఒకసారి అడిగా నా యొక్క అవసరాల కోసం, అవసరం తెరట్లా, ఇంకేంది అడిగేది. నేను ఒకసారి అడిగాలే, ఆయన మర్చిపోడు, ఆయన తెలుసులే అని జనరల్గా మనుషులు అలా అనుకుంటారేమో డిగ్నిటీ గురించి మాట్లాడితే వస్తే. కానీ ఇక్కడ కావాల్సిన డిగ్నిటీ కాదు, స్వతంత్రం. తల్లిదండ్రులను అడగటానికి కూడా ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక లిమిట్ ఉంటుంది. కానీ స్నేహితుల మధ్య అలాంటివి ఏమి ఉండవు. ఒక మాటలో చెప్పాలంటే స్నేహితులు అంటే ఎవరు? ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకునే అంత ఫ్రీడమ్, స్వతంత్రం ఉన్న వాళ్ళని స్నేహితులు అంటారు. ప్రతి విషయంలో మంచి చెడులు షేర్ చేసుకోవటం, పంచుకోవటం, అలాంటి వాళ్ళని స్నేహితులు అంటారు. కానీ దేవుడు నీకు స్నేహితుడుగా ఉన్నాడు. సర్వశక్తి కలిగిన వాడు నీకు దేవుడుగా ఉన్నాడు. అంత గొప్ప దేవుడు నీకు స్నేహితుడుగా ఉన్నప్పుడు నువ్వు ఎలా అడగాలి ఆయన్ని? ఇక్కడ చక్కగా మా వాక్యం చెప్తుంది, సిగ్గుమాలి మాటికి అడుగుట వలన అతను లోపలున్నాడు లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు బదులు పాము ఇచ్చునా? కోడిగుడ్డు అడిగితే కోడిగుడ్డుకి బదులు తేలు ఇచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చూడండి అలాంటి వాక్యము. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు తన యొక్క పిల్లలు ఆకలి వేస్తుంది అని అడిగినప్పుడు, ఆకలికి మీరు ఏదో వంట చేశారు, చేప పెట్టకుండా విషంతో కూడిన సర్పాన్ని పెడతారా? ఆరోగ్యం కోసం కోడిగుడ్డు ఇవ్వాల్సింది పోయి విషంతో కూడిన తేలిస్తారా? ఏంటి ఎంత చెడ్డ హృదయం. ఒక మాటలో చెప్పండి, విలన్ సైకోయిజం లాంటి ఉన్నవాళ్ళు కూడా తన కడుపున పుట్టిన పిల్లలకి శ్రేష్టమైంది, మంచి ఈవులు మాత్రమే ఇస్తారు. ఏంటి ఈ లోకంలో ఉన్న పాపాత్ములకి అంత బుద్ధి ఉన్నప్పుడు పరలోకం ముందున్న జీవము కలిగిన దేవుడు నిన్ను తన సొంత స్వహస్తాలతో ఏర్పాటు చేసి, నిర్మించి, పిలిచి, ఏర్పాటు చేసి తన యొక్క రక్తం నీ కోసం దారపోసిన దేవుడు నువ్వు అడిగింది ఇవ్వకుండా నువ్వు మంచి అడిగితే నీకు బదులు చెడు చేస్తాడా? ఆలోచన చేయండి. ఎలా అడగమన్నారు దేవుడు? దాపరకాలు వద్దు, మొహమాటాలు వద్దు, ఒకసారి అడిగి వదిలేయటం కాదు. ఒకసారి ప్రార్థన చేసి, పావుగంట ప్రార్థన చేసి, ఒక నెల ప్రార్థన చేసి ఇక అది నేను పొందుకోవట్లేదు అని చెప్పి వదిలేయటం కాదు. సిగ్గు విడిచి మాటికి విసుగు చెందక, అలసట చెందక, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధి చేరి అడుగుతూనే ఉండండి, వేడుకుంటూనే ఉండండి. అలా చేస్తే నీకేమొస్తుంది? అడుగువాడు అందరికీ ఇయ్యబడును. నువ్వు వెతుకు. బంగారం పోతే వెతుకుతాం, డబ్బులు పోతే వెతుకుతాం, హృదయంలో అప్పటి వరకు లేని టెన్షన్ మొత్తం వచ్చేస్తుంది. ఇన్ని నెలల సంపాదన క్షణకాలంలో పోయింది.
వెతుకుతున్నాంగా. ఎంత బాగా వెతుకుతున్నాం. ఎక్కడ పడిపోయిందో తెలిస్తే చిటుక్కుని వెళ్ళి ఎతుకుతారు. ఎక్కడ పడిపోయిందో తెలియకపోతే ఒక ప్రయాణం నుంచి ఒక ప్రయాణం వరకు ఎక్కడెక్కడ తిరిగామో అన్ని చోట్ల వెళ్ళి క్షుణ్ణంగా ఎతుకుతారుగా. 2 కళ్ళు ఉంటే 4 కళ్ళు చేసుకుని మరి ఎతుకుతారు. మరి దేవుడి దగ్గర ఎంతగా వెతికాం, దేవుడి కోసం ఎంతగా వెతికాం. దేవుడు యొక్క తలుపు, ఆయన రాకుండా అలా దూరంగా ఉండి నేను పరిశీలనగా చూస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు డోర్ నాక్ చేస్తున్నావు. ఒకసారి ఆయన సమాధానం చెప్పట్లేదని చెప్పి నువ్వు వెనక తిరిగి వెళ్ళిపోతావు. నష్టం ఎవరికండి నష్టం? కొదువుగా ఉంది నీగా దేవుడుగా, అవసరం ఉంది నీగా దేవుడుగా, పొందుకోవాల్సిన వాడివి నువ్వా దేవుడా? చూడండి, మన చెయ్యి ఎలా ఉంటుంది, దేవుని చెయ్యి ఎలా ఉంటుంది. అడుక్కునే వాళ్ళు ఎలా అడుగుతారు, కానీ దేవుడు మనల్ని అడుక్కునే వాళ్ళగా కూడా అంటలా. ఎలా అంటున్నాడు? స్నేహితులు అడుగు. ఆయన ఇవ్వటానికి ఆలస్యం చేస్తున్నాడేమో అని నువ్వు అనుకుంటున్నావు, తలుపు లేకపోతే గుమ్మం బయట నిలబడి. కానీ ఆయన ఆలస్యం చేయట్లా. నువ్వు ఎంతవరకు అడుగుతావో, మాటికి ఎన్నిసార్లు అడుగుతావో, మొహమాటము కలిగి అడుగుతున్నావా, స్వతంత్రం కలిగి అడుగుతున్నావా, తండ్రి భావన స్నేహితుడి భావన కలిగి అడుగుతున్నావా, ఒక రోడ్డుని పోయే బాటసారి భావంతో నువ్వు అడుగుతున్నావా? ఇలాంటి పరిశీలనగా చూస్తానికే నిరీక్షణ కలిగి చూస్తూ ఉంటాడు. నువ్వు ఎలా స్వతంత్రం తీసుకోవే? ఎలా అడగమన్నాడు? సిగ్గుమాలి మాటికి అడగవలసి ఉన్నది. అప్పుడు నేను ఇవ్వను పో అన్న ఆ ఒక్క స్నేహితుడే వచ్చి నీకేం కావాలో అది తీసుకో. 3 రొట్టెలు అడిగాడు. తలుపు తీసిన తర్వాత అరే ఆ 3 రొట్టెలు అక్కడ ఉన్నాయి తీసుకుపోరా అని అన్నాడు ఆ స్నేహితుడు. అలా అనలా. ఏమో మాట్లాడుతున్నాడు? 8వ వచనం చివరిలో అతనికి కావలసినవన్నీ ఇచ్చును. 3 రొట్టెలే అడిగింది, కావాల్సినవన్నీ ఎందుకు ఇచ్చాడు? యాక్చువల్గా ఈ యొక్క ఉపమానం చెప్పే టైంలో, అంటే యేసుక్రీస్తు ప్రభు అక్కడ జన్మించి ఆ యొక్క ప్రాంతంలో అప్పుడు ఉన్న కాలంలో ఇల్లు ఎలా ఉంటాయంటే డూప్లెక్స్ హౌస్లని, 2 వ్యక్తులు ఉంటే సింగిల్ బెడ్రూము, లేకపోతే డబల్ బెడ్రూము, లేకపోతే ట్రిపుల్ బెడ్రూము, ఇలా ఉండవు ఇల్లు. నేను చూసిన గ్రంథాల్లో ఎలా ఇల్లు ఉంటాయంటే, ఒక ఇల్లు ముందు భాగంలో ఉన్న గదుల్లోనేమో ఈ యొక్క పశువుల్ని, మేకల్ని, గొర్రెల్ని కట్టేస్తారు. తర్వాత ఒక గదిలో వచ్చేసి వంటిల్లు లాగా వాడుకుంటారు. ఒక గది ఉంటుంది, ఆ ఒక గదిలోనే నిద్రపోతారు. వాళ్ళు 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. ఆ కుటుంబం మొత్తం కూడా ఒక గదిలోనే పడుకుంటారు. ఇప్పుడు బయట నుంచి వచ్చిన స్నేహితుడు ఆ పశువుల్ని, ఆ గొడ్లని అన్ని దాటుకుని వెళ్ళాలిగా. అంటే లెగుస్తాయి అలాగవ్వ. నెక్స్ట్ ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ డోర్ నాక్ చేసినప్పుడు మనం లేపింది ఒక స్నేహితుడినే, కానీ ఆడు కనుక లెగిస్తే వాడితో పాటు ఎంతమంది లేవాల్సి వస్తుంది? రోజల్లా సాఫ్ట్వేర్ కంపెనీ కాదుగా, రోజల్లా పశువులను పెంచుకుంటాము, వాళ్ళు మేత వేయటం, అలా అంటే శరీరం అలసిపోయి ఉంటుంది. అలాంటి వాడు పడుకున్నప్పుడు లేపితే వాళ్ళకి ఎలా ఉంటుంది మైండ్ సెట్? అయినా సరే మనకున్న అవసరాన్ని బట్టి వాడు అంటే అన్నాడు, వాడు తిట్టాడు, ఏం పోయింది, ఆడు నా స్నేహితుడే కదా. పైగా ఇక్కడ చూడండి, ఈ మొదటి స్నేహితుడు వచ్చి 2వ స్నేహితుడిని అడుగుతున్నాడు. అడిగే క్రమంలో ఎలా అడుగుతున్నాడు? స్వలాభం కోసం అడుగుతున్నాడా? అరే నాకు ఆకలేస్తుందిరా అన్నం పెట్టరా అని అడిగాడా? కాదు. దారిని పోయి వెళ్ళేవాడు, వాడు కూడా తన సొంత స్నేహితుడు, తన స్నేహితుడు అంటే పరాయి వ్యక్తి కోసం అడుగుతున్నాడు. పరాయి వ్యక్తి కోసం కూడా సిగ్గుమాలి మాటికి అడిగాడు. అంటే స్ట్రేంజర్ కోసం, అంటే స్నేహితుడు, 3వ స్నేహితుడుగా ఉన్న వాడి కోసమే అంత సిగ్గుమాలి మాటికి అడిగినట్లయితే మరి తన యొక్క సొంత అవసరాల కోసం ఇంకా ఎంత బాగా గట్టిగా అడగగలిగినాడు? ఆలోచన చేయండి. పొరుగువారి కోసం, స్నేహితుడుగా ఉన్నవాడి కోసం అంత చక్కగా తగ్గించుకొని ఎదుటివాడిని తొందరపెట్టి సిగ్గు విడిచి మాటికి ఇచ్చేదాకా వదలకుండా అడుగుతున్నాడు. అంటే ఎంత చక్కని హృదయం, ఆలోచన చేయండి. మరి దేవుడు మనకి ఇవ్వడా? మన యొక్క అవసరాల కోసం మన దేవుడిని ఎంతవరకు అడగాలి? ఆలోచన చేయండి. ఇలాంటి వాక్యం ఎంత చక్కగా రాసింది చూడండి. అడుగు. ఇదే వాక్యంలో ముందున్న భాగం, ఆ సెంటెన్స్ చెప్తా చూడండి. 9వ వచనం ఉంది కదా, చూడండి, ఒక యాక్షన్, ఒక రియాక్షన్ ఉంది. ఓకే, న్యూటన్ లా ప్రకారం ఓకేనా. ఒక పని చేస్తే దానికి ప్రతిఫలం పలానా వస్తుంది. దీంట్లో జనరల్గా నా బోర్డు ఎలా ప్రవర్తిస్తాడంటే, పని చేయం కానీ ప్రతిఫలం ఆదిస్తాం. ఎలా అంటే 9వ వచనం మీరు చూడండి, అడగము కానీ అడగకుండా నాకు కావాలి వచ్చి
అని అనుకుంటాం. అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. నెక్స్ట్ వెతకం, కానీ వచ్చి అన్నీ దొరకాలి వెతకం. నెక్స్ట్ డోర్ నాక్ చేయం, అంటే ఏది కూడా పని చేయకుండా మాత్రం ప్రతిఫలం కావాలి. అంటే మనం ఏం పని చేయము, కానీ అన్ని పనికి తగినట్టు ప్రతిఫలాలు మాత్రం కావాలి. ఇది ఎంతవరకు న్యాయం అండి? నువ్వేమో ప్రార్థన చేయవు, ప్రతిఫలం కావాలి. నువ్వేం వెతకకుండా ధనధాన్యములు, వస్త్ర వైభోగంలో ఆశీర్వాదాలన్నీ వచ్చేయాలి. నువ్వేమో దేవుడి యొక్క సన్నిధిలో నిలబడి ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నేను వచ్చానయ్యా అని అనిపించకుండా తలుపు తీ మాత్రం అంటాం. ఎంతవరకు కరెక్ట్ అది? దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? అడిగిన వాడికి ఇయ్యబడును. దేవుడు కొన్ని దాచిపెట్టి నువ్వు అడిగినప్పుడు ఇస్తాడు. ఎలాంటి వాళ్ళకి ఇస్తాడు? వెతికితేనే అవి స్వతంత్రించుకోగలవు. వెతకకుండా ఉంటే స్వతంత్రించుకోగలవా? మీరు ఆలోచన చేసుకోండి. దేవుడు మూసివేసిన అన్ని దారులు తీరుస్తాడు. పరలోకంలో ఉన్న ద్వారం కూడా తెరుస్తాడు. ఎప్పుడు? నువ్వు వచ్చి డోర్ నాక్ చేస్తానే కదా. నువ్వు డోర్ నాక్ చేయకపోతే ఆయన నుంచి ఎందుకు వచ్చి తలుపు తీస్తాడు? సో ఇక్కడ నువ్వంటూ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. నువ్వంటూ చేయాల్సినవి నువ్వు చేస్తే అప్పుడు దేవుడు చేయాల్సి దేవుడు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు వెతుకు, నీకు దొరుకుతుంది. నువ్వు తట్టు, దేవుడు తీస్తాడు. నువ్వు అడుగు, దేవుడు ఇస్తాడు. చూడండి, దీంట్లో ఎంత అర్థం ఉందో మీరు ఆలోచించండి. మనం చేయాల్సింది మనం చేస్తే అప్పుడు దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయకపోతే ఎట్లా? ఎలా? ఆలోచన చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూడండి. ఇక్కడ మళ్ళీ రెండో ఉపమానంలో ఇలా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఆకలేస్తుంది, చేప అడిగితే పామిస్తాడా, కోడిగుడ్డు అడిగితే తేలిస్తాడా అని అంత చక్కగా ఉపమానం ఇచ్చారుగా. తర్వాత అడుగున ఒక పదం రాశారు. అది ఎంత గొప్పగా ఉందో చూడండి. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును. మరి పరలోకమందున్న తండ్రిని నువ్వేం అడగాలి? నాకు చేప ఇవ్వు అని అడగాల, నా కోడిగుడ్డు ఇవ్వు అని అడగాల, నాకు ఇల్లు ఇవ్వు, నాకు వాకిళ్ళు ఇవ్వు, నాకు ఇలా ధనధాన్యములు, వస్త్ర వైభోగములు, యలో సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ నువ్వు నాకు ఇవ్వు అని అడగాల. ఏం అడగాలో కూడా అక్కడే చెప్పేశాడు కదా దేవుడు. పరలోకం ముందున్న తండ్రిని నువ్వు అడగవలసింది ఏంటిది? పరిశుద్ధాత్మను నువ్వు అడగవలసి ఉన్నది. ఇహలోక సంబంధంగా దేహానికి కావాల్సిన ఆకలిని కాదు, దాహమును కాదు, వస్త్రములను కాదు, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుదుమో కాదు, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రత్యక్షత కనపరిచే ఆ యొక్క పరిశుద్ధాత్ముని నువ్వు అడగవాలి. నాలో పరిశుద్ధాత్మను వృద్ధి కలుగు చేయి, నాలో పరిశుద్ధాత్మను నింపు, దేవుని యొక్క అగ్ని సువార్త నాలో రాజయ్యి. దేవుడి యొక్క పని చేయటానికి ఏది చేయాలన్నా, ఆత్మ మూలంగా ఏది చేయాలన్నా కావాల్సింది ఏంటి? పరిశుద్ధాత్మ. పరలోకముందున్న పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పరిశుద్ధాత్మ సహాయం అర్థిస్తే ఆయన నిశ్చయముగా ఇవ్వకుండా ఉంటాడా? ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే అవసరాల కోసం అన్నీ సమకూర్చుకుంటారుగా. ఏమైనా అంబానీ ఉంటారు, అన్ని కోట్లు ఆశ సంపాదించాడు, ఎవరికి ముక్కుమందులు నాకు ఇస్తాడేంటి? వాళ్ళ భార్యకు గర్భవాసాన్ని పుట్టిన ఆ యొక్క పిల్లల పేర్లు తెలియదు, వాళ్ళకందరికి ఇస్తారు, నాకు ఇస్తాడండి. మరి దేవుడు ఎవరికి ఇస్తాడు? ఎలా అడగాలి మరి మీరు? పరలోకముందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా, ఇక పక్క దాంట్లో కొట్టివేయటానికి, దాటివేయటానికి, తీసివేయడానికి ఏం లేదు, ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను. మరి నువ్వు స్వతంత్రించుకుంటావా? స్వతంత్రించుకోవా? సో నువ్వేం అడగాలి? ఇక్కడున్న ఒక ఫ్రెండ్ని ఏం అడిగాడో మీరు ఆలోచన చేయండి. ఒక పిల్లలు తల్లిదండ్రులను ఏం అడిగారో మీరు ఆలోచన చేయండి. ఇరుగు పొరుగు వారు ఏం అడుగుతున్నారో మీరు ఆలోచన చేయండి. కానీ తండ్రిని మాత్రం ఏం అడగాలో మాత్రం అక్కడ క్లియర్గా రాస్తుంది. సో ఇహలోక సంబంధంగా నీ యొక్క అవసరతలు, అక్కర్లు దేవుడికి చెప్పాలి. నువ్వు చెప్పకపోయినా సరే మనసు ఎరిగిన దేవుడు అన్నీ నీకు ఇస్తాడు. కానీ అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు. నువ్వు పరిశుద్ధాత్ముని సహాయం అర్థిస్తే ఆయన మరి నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తాడు. గ్రాంట్,
గ్రాంట్, అనుగ్రహిస్తాడు. అనుగ్రహ ఐశ్వర్యం కలిగిన సర్వోన్నతుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇక నువ్వు పొందుకుంటమే తరువాయి భాగం. అర్థమైందా? ఈ యొక్క ఉపమానం ప్రకారము బైబిల్లో ఏదో ఒక భక్తుని నువ్వు తీసుకొని ఆయన ఇలా దేవుణ్ణి అడగటం, అడిగిందాన్ని స్వతంత్రించుకుంటాం. ఎవరి గురించి అన్న తెలిస్తే చెప్పండి మీరు. ఇప్పుడు చెప్పిన ఉపమానం అర్థమైందా? ఏమంటే బైబిల్లో ఉన్న భక్తులందరూ ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి స్వతంత్రించుకున్న వాళ్ళే. సరే, మీకు నచ్చిన భక్తులు మీరు చదువుతున్నారేమో. ఒకసారి అబ్రహాం గారిని చూద్దాం. చూడండి, రోమియోలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పదిహేడు. రోమియోలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. చూడండి, అంతా అండర్లైన్ చేసుకోండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా చాలండి, ఇది కదా వాక్యం. నేను దీన్ని తారుమారు చేసి చదువుతా, చూడండి మీరు. మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే చేయువాడును. మృతులను సజీవులుగా పిలుచువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడును. ఏంటి అర్థం? ఏం మారింది? ఏం మారితే ఉన్నా మృతులను సజీవులుగా ఆయన పిలవలేడా ఏంటి? లాజరు చచ్చిపోయాడు, లాజరు తిరిగి రా అని అడగలేదా? మరి అప్పుడు రాసేయచ్చు కదా అక్కడ. మృతులను సజీవులుగా పిలవటం అనే పదం రాయొచ్చు కదా. ఉన్నదాన్ని లేని వాటిగా పిలవటం, లేని వాటిని ఉన్నవాటిగా పిలవటం చెయ్యొచ్చు కదా. పోనీ ఉన్నవాటిని లేని వాటిగా చెయ్యటం, లేని వాటిని ఉన్నవాటిగా చేయటం రాయొచ్చు కదా. చెయ్యటం, పిలవటం. ఏం చేశాడు, ఏం పిలిచాడు? ఆలోచన చేయండి. చిన్న పదాలే, ఎందుకు అక్కడ యూజ్ చేయాల్సి వచ్చింది? ఏమండి, అక్కడ పిలుపు అని ఉన్న దగ్గర సృష్టి యావత్తు అనమాట. ఓకే, అక్కడ చెయ్యటం దగ్గర ఉండేదేమో మనుషుల్ని ఆయన ఎప్పుడు ఆయన యొక్క సొంత చేతులతో చేసి నిర్మించి ఉన్నాడు కాబట్టి అక్కడ మృతులను సజీవులుగా, సజీవుల్ని మృతులుగా చేయటం ఆయన పని చేశాడు తన యొక్క హస్తములతో. అందుకే అలా చేయటం అని రాశాడు. సృష్టి యావత్తు చేశాడా? చేయలే. సృష్టి యావత్తు ఎలా చేశాడు? జస్ట్ కలుగును గాక, అగుగాక, భూమి కలుగును గాక, సృష్టి యావత్తు కలుగును గాక అని దేవుడు ఆ యొక్క ఆదికాండం 1వ అధ్యాయం మీ అందరూ చూస్తున్నారు కదా. అందుకే అక్కడ పిలవటం అని రాశారు. ఏమీ లేని ఆ యొక్క శూన్యంలో భూమిని వేలాడదీస్తున్నాడు. భూమి లేదు కానీ భూమి వచ్చింది. ఎలా వచ్చింది? ఇంగ్లీష్ బైబిల్ మీరు చూసినట్లయితే దేవుడు ఈ యొక్క వాక్యం ఎంత చక్కగా రాశాడంటే, దేవుడు కొన్ని చేస్తాడు. ఎక్కడి నుంచి చేస్తాడంటే శూన్యంలోంచి చేశాడు. సంథింగ్ ఫ్రమ్ నథింగ్. ఆలోచన చేయండి, ఈ వాక్యంలో ఎంత గొప్ప అర్థం ఉంటుందో. సంథింగ్ ఫ్రమ్ నథింగ్. ఇప్పుడు ఏదో ఒకటి సైన్స్లో గొప్ప ఆవిష్కరణలు తీసుకురావాలి. ఒక పరికరములను, ఒక పదార్థమును అక్కడ ఉంటే దాంట్లో నుంచి ఏదో ఒకటి తయారు చేస్తాం. అవునా కదా? అంతేనండి. పరికరాలు ఏం లేవు, పదార్థాలు ఏం లేవు. మరి ఎలా ఆవిష్కరణ జరిగింది? ఎలా నిర్మాణం జరిగింది? ఏమీ లేవుగా. ఆ నోటి మాటలో ఎంత శక్తి ఉన్నది ఈ యొక్క వాక్యం. అర్థమైందండి మీకు? ఎందుకు అక్కడ పలకటం గురించి అలా మాట్లాడాడు, ఎందుకు అక్కడ చేయటం గురించి అలా మాట్లాడాడు అనేది మీరు ఆలోచన చేయండి. చిన్న పదాలే కానీ దేవుడు దాంట్లో ఎంత గొప్ప భావాలు పెట్టారు చూడండి. మృతులను సజీవులుగా, అక్కడ మృతులు అని ఎందుకు రాశారంటే ఆ టైంలో అబ్రహాం యొక్క మనస్తత్వం ఎలా ఉంది? నేను 100 ఏళ్ళు, నా వయసు 100 ఏళ్ళు,
అంటే ఎలా మాట్లాడాలి? సామాన్యంగా మాట్లాడంటే నేను ముసలోడిని, నాకు పిల్లలు ఎలా పుడతారు? అదే కదా అర్థం. శారమ్మ గారి వయసు 90 అండ్ అబోవ్. ఇంకో రకంగా చెప్పాలంటే బైబిల్లోనే రాసింది, స్త్రీ యొక్క ధర్మము నిలిచిపోయింది. అది మెడికల్ సైన్స్కి ఇంపాసిబుల్లా పాసిబుల్లా? సైన్స్ ప్రకారం మాట్లాడతాండి, గర్భసంచి లేదు, ఋతుక్రమణం లేదు, ఇంకా ఎలా పుడతారు పిల్లలు? మీ అందరు తల్లులే కదా, ఎలా పుడతారు? పుట్టరు కదా. కానీ వాక్యం ఏం చెప్తుంది? నథింగ్, అంటే మృతము అయిపోయింది గర్భం. కానీ దేవుడు ఆ మృతతుల్యమైన గర్భంలో నుంచే వాగ్దాన పుత్రుడిని దేవుడు అనుగ్రహిస్తాడు. అది వాగ్దానం, నోటి మాట. మృతతుల్యం మనిషి, ఆ యొక్క పురుషుడు అవ్వచ్చు, ఆ యొక్క స్త్రీ అంటే అబ్రహాము గారు, ఆ శారమ్మ గారు మృతతుల్యం అయిపోయింది. తన యొక్క గర్భము స్త్రీ ధర్మం నిలిచిపోయింది. దాంట్లో మళ్ళీ దేవుడు ఆ యొక్క పిండమును పెట్టి, ఆ పిండమును మళ్ళీ అన్ని నెలల పాటు మోపించటం ముసలావిడ. అంటే ఎంత ఇంపాసిబుల్ అది. కానీ అది సాధ్యమైంది. దేన్ని సాధ్యమైంది? శారమ్మ గారు ఏమన్నా మెడికల్ సైన్స్ ఫాలో చేసిందా? శారమ్మ గారు ఏమన్నా గొప్ప ఆరోగ్యవంతురాలా? దేవుడు వాగ్దానం చేసినప్పుడు తలుపు వెనకాల నిలబడి నవ్వింది. అంత మాత్రాన దేవుడు కోపగించుకుని పో అని వెళ్ళిపోయాడా? స్నేహితుడు, దేవుడు, తండ్రి, ఎలాంటి వాక్యం మీరు ఆలోచన చేయండి. మృతతుల్యంగా ఉన్న గర్భంలో నుంచి, అంటే ఎటువంటి ఆస్కారం లేని స్థితిలో నుంచి కూడా దేవుడు ఆ యొక్క శిశువుని, వాగ్దాన పుత్రుణ్ణి దేవుడు ఆ యొక్క దంపతులకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ వాగ్దానాలను నమ్మారు. చూడండి, నమ్మడం అంటే సామాన్యంగా నమ్మట్లా. ఎంత బాగా నమ్మారంటే ఆ యొక్క గ్రంథంలో రోమిలు రాసిన పత్రికలోనే ఉంటుంది, చెప్తాను. విషయాలు బైబిల్ 5వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి, అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని. మనకున్న ప్రాబ్లమ్స్, ఓకే, ఆరోగ్యరీత్యా మనకున్న సొంత డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్. అంటే శారమ్మ గారు పచ్చిగా మాట్లాడాలంటే పిల్లలు పుట్టడానికి ఆమె గర్భం పనికిరాదు. ఓకే, స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీ, ఆమె దాంట్లో ఆ శరీరం ఎలా అంటే పిల్లలు పుట్టడానికి పనికిరాదు. ఆ మగవాడు ఎలా ఉన్నాడంటే అతను పిల్లలు పుట్టడానికి పనికిరానాడు. కారణం ఏంటి? ఆ మగవాడు 100 ఏళ్ల వయసు కలిగిన వాడు, శరీరం ఏమో మృతతుల్యమైంది, అంటే కావాల్సిన ఏం లేవు. పైగా ఆ స్త్రీ అసలు గర్భంలో శిశు జననం అనేది కంప్లీట్గా ఇంపాసిబుల్. ఇవన్నీ గ్రంథంలో రాస్తుందిగా అని ఆలోచించను కానీ. సో మనకున్న పరిస్థితులు మనకి ఎప్పుడు ఒకటి గుచ్చు చేస్తూనే ఉంటాయి. నువ్వు పలానా చేయలేవు, నీ శరీరం పనికిరాదు, నీ ఆరోగ్యం పనికిరాదు, నువ్వు ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి నీకు ఇలా సందేహం ఉంది, నీకు ఇలా ఇబ్బందులు ఉన్నాయి, నీకు ఆర్థికంగా ఇలా లేముంది. ఇవన్నీ కూడా మనకు ఆలోచనలు వస్తాయి. ఆలోచన వచ్చినా కూడా అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. చూడండి, ఈ వాక్యం ఎంత 19, 20 ఆ 2 వచనాలు ఎంత చక్కగా చెప్తున్నాయంటే, అబ్రహాం గారికి ఆలోచన ఉంది, నేను ముసలోడిని, నేను ఎలా పిల్లలు పుడతారు నాకు. అబ్రహాం గారికి ఆలోచన ఉంది, నా భార్య యొక్క గర్భం నిలిచిపోయింది, మృతతుల్యముగా ఉంది, అయినా తనలో పిల్లలు ఎలా పుడతారు అన్న ఆలోచన అయితే వచ్చింది. మనిషి రీత్యా ఆలోచన వచ్చింది, కానీ ఆ ఆలోచన ఎలా అధిగమించాడు? మనిషి రీతిగా వచ్చిన ఆలోచన ఎలా అధిగమించాడు? మనిషి రీతిగా వచ్చే ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క సందేహములను ఏమంటాము? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా. ఆలోచన వచ్చింది, కానీ అది నువ్వు డౌట్గా, ఇది అవుద్దా, ఇది అవద్దా, ఇది నిజమా, ఇది అబద్ధమా అని సందేహము వలదు. కారణము, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. భూమి ఆకాశం గతించినను జీవము కలిగిన దేవుడి యొక్క వాగ్దానము గతించిపోదు. శూన్యములో భూమిని వేలాడదీసిన వాడు, ఉన్న వాటిని లేని వాటిగా
పిలవగలిగిన సమర్థవంతుడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలవగలిగిన సమర్థవంతుడు, చనిపోయిన వారిని బ్రతికించగలిగిన పిలుపునివ్వగలిగిన శక్తివంతుడు, బ్రతికున్న వాళ్ళని చనిపోయినట్లు చేయగలిగిన శక్తివంతుడు. ఆ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించగలిగి ఉన్నావు. నీలో ఉండవలసింది సందేహం కాదు, నీలో ఉండాల్సింది అవిశ్వాసం కాదు, నీలో ఉండాల్సింది ఈ లోక సంబంధమైన ఆలోచనలు కాదు, నీలో ఉండాల్సింది దేవుని యొక్క వాగ్దానం. ఆ వాగ్దానమునందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నిశ్చయముగా నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం స్వతంత్రించుకోగలవు. అబ్రహాము వలె, శారమ్మ గారి వలె. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఏమండి, ఎవరి వల్ల బలం పొందాడు ఆయన? భార్య వల్ల భర్త బలం పొందాడా? పోనీ భర్త వల్ల భార్య బలం పొందాడా? పోనీ పాస్టర్ల వల్ల సేవకులు సంఘస్థులు బలం పొందారా? ఎవరి వల్ల ఎవరు బలం పొందాలి? నేనైనా విశ్వాసం వల్లే బలం పొందాలి, మీరైనా విశ్వాసం వల్లే బలం పొందాలి. ఆ విశ్వాసము వలన వచ్చిన ఆ యొక్క బలముతో విశ్వాసంలో యొక్క పరిమాణం కూడా అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఎలా నమ్మాలి? రూఢిగా నమ్మడం అంటే అండి, రూఢిగా అంటే ఎలా నమ్మాలి? గుడ్డిగా. అంతేనండి, రూఢిగా అంటే గుడ్డిగానేనా? మీరే చెప్పాలి. రూఢిగా అంటే ఏంటి చెప్పండి మీరు. సందేహించకుండా ఉండటమే రూఢి. అంటే ఇటువంటి డౌట్, అనుమానం లేకుండా ఉండటమే రూఢి. అప్పుడప్పుడు ఫోన్లో ఎప్పుడైనా షార్ట్స్ చూసినప్పుడు ఒక పెద్ద గోడ మీద ఒక చిన్న పిల్ల నిలబడేది, వాళ్ళ నాన్న కింద నిలబడతాడు, నేల మీద ఏమో వాళ్ళ నాన్న నిలబడతాడు, పిట్టగోడ మీద ఏమో చిన్న పిల్ల నిలబడుతుంది, 1-2 సంవత్సరాల పిల్ల నిలబడేది. కింద నుంచి వాళ్ళ నాన్న ఇలా చేయాల పెట్టి, నాన్న దూకు నేను పట్టుకుంటా అంటాడు. ఆ పిల్ల దూకింది పైనుంచి, ఇంత దూరమే, ఇక్కడ అక్కడ దూకుతుంది, వాళ్ళ నాన్న పట్టుకుంటాడు. పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ కూడా కాదు, జస్ట్ పిట్టగోడ మీద నుంచి. ఆ పిల్ల హృదయం ఎలా ఉంటుంది? అంటే ఎంత రూఢిగా నమ్మింది. నా ఉద్దేశం మన విశ్వాసం కదా అంటే కొండ మీద నుంచి దూకి దేవుడు పట్టుకుంటాడని కాదు. నా దేవుడు పట్టుకుంటాడు, సహాయం చేస్తాడు. అది సందర్భానుసారంగా నువ్వు ఆలోచించు. నీ యొక్క జీవితంలో దేవుడు వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు స్వతంత్రించుకోగలవు. నీలో ఉండాల్సింది ఏంటి? నీ యొక్క శరీరం మృతతుల్యంగా ఉన్నా సరే నీలో ఉండాల్సింది ఏంటి? సందేహం కాదు, విశ్వాసం. అనుమానం కాదు, విశ్వాసం. చేయగలడా చేయలేడా అన్న తలంపు కాదు, విశ్వాసం. ఆ విశ్వాసం నువ్వు ఉన్నట్లయితే దేవుడి యొక్క వాగ్దానం నువ్వు స్వతంత్రించుకుంటావు. అబ్రహాం స్వతంత్రించుకున్నాడు, శారమ్మ గారు స్వతంత్రించుకున్నారు. అలాగే మనం స్వతంత్రించుకోలేము. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా విశ్వాసములకు తండ్రిగా ఉన్న అబ్రహాం యొక్క పిల్లలు అని గ్రంథంలో రాసి ఉందా? ఉందా లేదా? మరి ఏది ఎలా ప్రార్థన చేయటమో తెలియట్లేదా? ఎలా అడగాలో తెలియట్లేదా? ఎలా విశ్వసించాలో తెలియట్లేదా? ఎలా ప్రార్థన చేయాలో ఇక్కడ బైబిల్లో ఇప్పుడు లోకాసు వార్త 11వ అధ్యాయం చూశారుగా మీరు. ఒక స్నేహితుడు ఒక స్నేహితుడిని ఎలా మాట్లాడారు? సిగ్గు వదిలి మాటికి అడుగుతూనే ఉండాలి. అలాగే ఎలా విశ్వసించాలంటే రూఢిగా విశ్వసించాలి, అంటే గుడ్డిగా నమ్మాలి. నా ఉద్దేశం గాలిలో దీపం పెట్టి దేవుడా అంటాం కాదు, వాగ్దానము. దేవుడు ఏ ఒక్క వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం మాత్రం మనం నమ్మాలి. ఇప్పుడు బైబిల్లో కొన్ని వాక్యాలు ఉంటాయి. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశం నేను బంగారంగా చేస్తా అన్న వాక్యం ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డా ఈ నేల మీద, ఈ ఫ్లోర్ అంతా గోల్డ్ అయిపోవాలి అని నేను అడిగాను అనుకోండి, అప్పుడు నేను దేవుణ్ణి శోధించినట్ట లేకపోతే వాగ్దానం ప్రకారం అడిగినట్ట? మీరు చెప్పండి. చెప్పండి, శోధించినట్టేనా? చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు 4:3.
మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకదు. చాలండి. ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలండి? యాకోబు రాసిన పత్రిక ఆ యొక్క 4వ అధ్యాయం 3వ వచనంలో మనం కొన్ని స్వతంత్రించుకోవట్లా. మనం స్వతంత్రించుకోవట్లేదంటే దాని అర్థం ఏంటి? దేవుడి యొక్క వాగ్దానము నిరర్ధకం అయిపోయిందనా? వాగ్దానం తప్పని అర్థమా? కాదండి. మనం అడిగేది ఎలా? ఆ యొక్క మొదటి స్నేహితుడు తన యొక్క స్వార్థం కోసం, తన యొక్క సొంత అవసరం కోసం ఏమో అడగట్లేదండి. తన యొక్క మరొక స్నేహితుడి యొక్క ఆకలి తీర్చడానికి, బాటసారిగా గెస్ట్గా వచ్చిన ఆ యొక్క మూడో స్నేహితుడి యొక్క ఆకలి తీర్చడానికి అడుగుతున్నాడు. దాంట్లో ఎంత చక్కగా న్యాయం ఉంది, ధర్మం ఉంది. అలా ఏదైనా సరే వాక్యానుసారంగా నువ్వు అడిగినట్లయితే, తండ్రి యొక్క చిత్తానుసారంగా నువ్వు అడిగినట్లయితే, నువ్వు అడిగింది ప్రతిదీ కూడా 1కి 2 రెట్లు మంచి ఈవులే నువ్వు స్వతంత్రించుకుంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు నీ భోగముల నిమిత్తము, నీ యొక్క దురుద్దేశముల నిమిత్తము నువ్వు అడిగి సిగ్గు విడిచి మరి నువ్వు అడిగినా సరే దేవుడు అవన్నీ గ్రాంట్ చేయడు. ఆ యొక్క స్నేహితుడు మరొక స్నేహితుడిని అడిగాడు, కానీ దాంట్లో ఏదైనా సరే ఆ యొక్క డబ్బు అవ్వచ్చు, లేకపోతే ఆ యొక్క రొట్టెలు అవ్వచ్చు, దాంట్లో స్వార్థం ఉందా? దురుద్దేశం ఉందా? భోగాల కోసం అని అడిగాడా? అర్థమైందా మీకు? ఏమైనా అర్థమైందండి వాక్యం? యాకోబు రాసిన పత్రిక 4:3. సరే, ఇంకో ప్రాక్టికల్గా చెప్పాలంటే అండి, దేవుడి యొక్క సన్నిధిలో నేను కూర్చొని ప్రార్థన చేస్తాను. ఎలా ప్రార్థన చేస్తానంటే, అయ్యా నాకు బెట్టింగ్ అంటే చాలా బాగా ఇష్టం, సో నాకు డబ్బులు నేను బాగా బెట్టింగ్ చేసేసి డబ్బు సంపాదిస్తాను అని దేవుని తెగ ఇసుకిచ్చేస్తున్నా. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఓకే చేస్తాడా? సరే, యవనస్తులుగా ఉన్నప్పుడు అయ్యా నాకు పలానా అమ్మాయి అంటే బాగా ఇష్టం, ఆ అమ్మాయితో నేను లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, నువ్వు ఓకే చేసి అక్కడ ఒప్పించేవా అని నేను ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఓకే చేస్తాడా? అదే ఈ ఒక వాక్యం 4:3. భోగములు సొంత సుఖానుభవం కోసం అడిగే కాదు, దురుద్దేశము స్వార్థము కోసం అడిగే కాదు. అలా ఎంత అడిగినా సరే దేవుడు ఇవ్వడం. ఆయన సర్వజ్ఞాని, మహాజ్ఞాని, అనంత జ్ఞాని. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. నువ్వు అడిగింది ప్రతి దాంట్లో కూడా యథార్థము, హృదయము అన్నీ కూడా పరిశీలించి పరిశోధించి ఇస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎలా ప్రార్థన చేస్తాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెని నా ఎదురు నుంచి తొలగిపోవాలి. అది జరిగితేనే కదా, మరణము పునరుద్ధానం జరిగితేనే ఈ యొక్క ప్రపంచమంతా రక్షింపబడేది. ఆ విషయం దేవుడికి తెలుసు కదా. కానీ ఆ శ్రమ తట్టుకోలేనప్పుడు మానవ హృదయంతో ఆయన అడుగుతున్నాడు, నేను భరించలేకపోతున్నా, ఆ గిన్నె నా ఎదురు నుంచి, ఆ మరణమును ఆ గిన్నె నా ఎదురు నుంచి తీసివేసి అని అడిగినా కూడా, కానీ ప్రాణం ఈజీగా ఎవరు ఇవ్వలేరు. దేవుడైతే ఇచ్చి తీసుకోగలడు. కానీ అక్కడ మనిషినిత్యం మాట్లాడుతున్నాడు. అప్పుడు వెంటనే మళ్ళీ ఆత్మీయానుసారంగా ఎలా తను సరి చేసుకున్నాడు? నీ చిత్తం అయితేనే. సో గంట ప్రార్థన చేసినా, 24 గంటలు ప్రార్థన చేసినా, 24 గంటల పాటు నువ్వు సిగ్గుమాలి, సిగ్గు విడిచి మాటిమాటికి అడుగుతున్నావు. భోగాల కోసం అడుగుతున్నావా? దేవుడు ఇవ్వడం. దురుద్దేశం కలిసి అడుగుతున్నావా? ఇవ్వడం. ఎదుటోడి యొక్క నాశనం కోసం అడుగుతున్నావా? దేవుడు ఓకే చేయడు. ఎదుటోడి యొక్క పతనం కోసం ప్రార్థన చేస్తున్నావా? ఇవ్వడు. వాడు నన్ను అలా అన్నాడు, వాడు భ్రష్టు కట్టిపోవాలి అని ప్రార్థన చేస్తున్నావా? దేవుడు అవన్నీ ఓకే చేయడు. దాంట్లో నీ యొక్క దురుద్దేశము, నీ యొక్క అవసరములు, నీ యొక్క స్వార్థము, నీ యొక్క భోగం ఉంది. అలాంటి దేవుడు ఇవ్వడు. మరి దేవుడు ఎలాంటివి ఇస్తాడు? యేసుక్రీస్తు నామములో ఏది అడిగితే అది ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసిన ఆ యొక్క దురుద్దేశం యేసుక్రీస్తు నామంలో ఎండింగ్ వచ్చేసరికి యేసునామంలో అన్నీ జరుగును గాక అని నువ్వు అడుగుతావు. కానీ దాంట్లో అబద్ధం ఉంది, దాంట్లో పాపం ఉంది. యేసుక్రీస్తు ప్రభువులో పాపం లేదు. సో నువ్వు అడిగిన ప్రతిదీ కూడా యథార్థముగా, వాక్యానుసారముగా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రేయర్ చేసినట్లయితే పేరులోనే పాపం లేదు. ఆ పేరే సత్యము, ఆ పేరే మార్గము, ఆ పేరే యథార్థత. ఆ యథార్థత కలిగిన దేవుడికి చెంత చేరి అన్ని తేట తెల్లగా వివరణ చేసి అడిగినట్లయితే దేవుడు అడిగిన వాటికన్నా కూడా గొప్పగా ఇయ్యగలిగిన సమర్థవంతుడు. అందుకే ఏం చెప్తాడు దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుడిని నువ్వు ఆశ్రయించి ఒక స్నేహితుడు ఎలా అయితే అడిగాడో అలా నువ్వు నన్ను అడుగు. ఆ యొక్క ఉపమానం మొత్తం ఎలా మాట్లాడారు? శిష్యులు వచ్చి అడిగారు, యేసయ్యా బాప్తిజం ఇచ్చిన యోహాను ఆయన శిష్యులకు నేర్పాడయ్యా ఎలా ప్రార్థన చేయాలో ఏంటని. మరి నువ్వు మాకు ఎప్పుడు నేర్పలా, ఎలా ప్రార్థన చేయాలో నేర్పవా అని
ఆది అపోస్తులుగా ఉన్న ఆ 12 మంది అడిగితే అప్పుడు దేవుడు ఇలా ప్రేయర్ చేయండి, అలా ప్రేయర్ చేయండి అని ట్రైన్ చేయలేదండి. ఒక చక్కటి ఉపమానం, దైనందిక జీవితంలో సర్వసాధారణంగా జరిగేది ఉపమానం తీసుకొచ్చి ఆడ పెట్టాడు. గొప్ప గొప్ప పదాలేమో ఎదుగునే అవసరంలా, నోటికి తిరగకుండా ఉండాల్సిన భాష తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. తేట తెల్లగా మనసులో ఉంది ఉన్నదట్టు యథార్థ హృదయంతో నువ్వు అడిగితే అది వాక్యానుసారంగా ఉన్నట్లయితే దేవుడు ఆయన నిర్ణయించిన సమయమునందు ఆయన ఇవ్వగలిగిన సమర్థవంతుడు. అబ్రహాం ఆలోచించాడు, నా శరీరం పనికిరాదు, నా భార్య శరీరం పనికిరాదు, మృతతుల్యమైపోయింది అని ఆలోచించాడు. కానీ మనిషి రీత్యా ఉన్న ఆ ఒక ఆలోచనని ఆయన సందేహించకుండా గుడ్డిగా రూఢిగా ఏది అయినా సరే దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే అది నిశ్చయముగా జరుగుతుంది, అది జరుగుతుంది అని రూఢిగా నమ్మి స్వతంత్రించుకున్నాడు. అలా జరగటానికి ఆయనకి దగ్గర దగ్గర 30 ఏళ్ళు పట్టింది, 25 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టింది. మనకు పట్టదా? మరి ఆ 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఆయన దేవుడితోనే నడిచాడు. మధ్యలో నాబోటోళ్ళు ఎన్నిసార్లు మార్గం విడిచి దొడిదారిలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటాయి. మళ్ళీ రోమిలు రాసిన పత్రిక చూడండి. ఈ దీంట్లో మీకు పిలవటము రోమిలు రాసిన పత్రిక 4:17 అర్థమైందండి ఇందాక వాక్యంలో. మృతులను సజీవులుగా చేయువాడును లేనివాడిని ఉన్నవాటిగానే పిలుచువాడు. ఇది చాలండి, చాలు. ఆ వాక్యం మీకు అర్థమైందా? ఇందాక పిలవటము చేయటం ఆ రెండింటి గురించి మాట్లాడే కదా, ఆ రెండింటి మీకు అర్థమైందా? ఎందుకు ఆ పదాలు రాయాల్సి వచ్చింది? ఇక్కడ మృతులు సజీవులు అంటే చూడండి, ఇందాక ఆ యొక్క రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-17 మీరు చూసారు కదా. అబ్రహాం ఏం మాట్లాడుతున్నాడు? నా శరీరం మృతతుల్యంగా ఉంది, నా భార్యకు శరీరం మృతతుల్యంగా ఉంది. అలాగే రోమిలు రాసిన పత్రిక 4:17 ఏముంది? మృతతుల్యంగా ఉంది, సజీవులుగా చేస్తున్నారు కదా దేవుడు. అంటే మృతతుల్యంగా ఉన్న అబ్రహాం యొక్క దేహము దేవుడు సజీవుల్లోకి తీసుకొచ్చాడు. మృతతుల్యంగా ఉన్న సారా యొక్క గర్భము దేవుడు సజీవంలోనికి తీసుకొచ్చాడు, పిలిచాడు, చేశాడు. కాబట్టి వాగ్దానము స్వతంత్రించుకోగలిగారు. అటువలే నువ్వు కూడా ఆ విశ్వాసంలో బలం పొందు, సందేహించుకో, రూఢిగా నమ్ము, రూఢిగా నమ్ము. నువ్వు చూడవలసింది మనిషి రీత్యా ఉన్న ఆ యొక్క దేహాన్ని కాదు, దేహంలో లేని వాటిని దేవుడు ఉన్నవాటిగా పిలుస్తాడు నువ్వు విశ్వసించినట్లయితే. గర్భం మోయటానికి, గర్భం దాల్చడానికి నీ దేహం సరిపోదు, సరితూగదు అని సారమ్మ గారికి చెప్తే అబ్రహాం గారు చేసిన ప్రార్థన ఏంటి? సజీవుల్ని నువ్వు మృతులుగా మారుస్తున్నావు. ఆ వాగ్దానము ఆ యొక్క మాట చొప్పున స్వతంత్రించుకున్నారా లేదా? అటువలే నువ్వు కూడా స్వతంత్రించుకో. ఎందుకు ఇవన్నీ జరుగుతాయి, ఎందుకు మనం ఎంత స్వతంత్రించుకోగలమంటే ఆ యొక్క యోహాను సువార్త 1:16. ఏం డౌట్లు ఉంటే అడగండి, బ్లాంక్గా ఉండమాకండి. చాలండి, చూడండి ఈ వాక్యం మీరు అంతకుముందు చదివారో లేదు అది రీతి, కానీ ఎంత చక్కగా ఉంది వాక్యం. 1:16 ఆయన పరిపూర్ణత, అంతే, అదే గ్రంథం. పరిపూర్ణత అనే ఒక పదానికి అర్థం చెప్పండి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఇంగ్లీష్లో సామెత. ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. ఆది అపోస్తులు తీసుకుంటే దానిలో ఉన్న ఆ యొక్క పేతురుగారిని తీసుకున్నా సరే కోపిస్తాడు, షార్ట్ టెంపర్ పర్సన్, ఆ కత్తి దూసి చెవు నరికేశాడు, అబద్ధాలు ఆడాడు, 100 మాట్లాడతాం ఆయన గురించి కూడా. ఆది అపోస్తుల్లో పేతురుగారిని చూసుకున్నా సరే 100 మాట్లాడతాం. గర్భవాసాన్ని పుట్టిన పిల్లల గురించి అయినా సరే నిజాలు మాట్లాడుకుంటే వాళ్ళకి డెఫిషియన్సీలు ఉంటాయి, అలాగే తల్లిదండ్రులకే ఉంటాయి. ఎంత ప్రేమ ఉన్నా సరే ఎప్పుడు కొట్ట కోపంలోనే బెడిదెత్తామా? కానీ ఈ యొక్క వాక్యం మీరు చూడండి, దేవుడు ఎలాంటి దేవుడు? చూడండి, నీకు ఏదో అవసరం ఉంది, ఆ అవసరం తీర్చే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి. డబ్బులు అప్పుల్లో ఉన్నావు, బాధలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, దుఃఖం తీసేవాడి దగ్గరికి నువ్వు వెళ్ళి దుఃఖ నివారణ పొందగలుగుతావు. తిరిగి దుఃఖంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు దుఃఖ నివారణ పొందగలవా? ఆలోచన చేయండి. నువ్వు అప్పుల్లో ఉన్నావు, మళ్ళీ అప్పున్న
చాలా అప్పులు పాలైపోయిన నీ యొక్క స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అరే నాకు ₹1,00,00,000 అప్పు ఉందిరా బాబు, అప్పు తెచ్చరా అని అప్పుల్లో ఉన్న నీ స్నేహితుడిని అడగలవా? ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయింది. మళ్ళీ అనారోగ్యం కలిగిన ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళిపోయి, అరే నా ఆరోగ్యం అలా అయిపోయిందిరా, నన్ను స్వస్థపరచవా నువ్వు అడగలవా? వేసుకోవడానికి బట్టలు లేవు, మళ్ళీ ఒక పేద స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అరే వాడి దగ్గర ఉందా ఒక బట్ట, నాకు జత ఇవ్వరా అని అడగలవా? నువ్వు తినడానికి తిండి లేదు, మళ్ళీ గంజి నీళ్ళు కూడా లేనివాడి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగగలవా? ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఎలాంటి దేవుడు? దేవుడు ఎలాంటి దేవుడు? పరిపూర్ణత. అంటే ఆయనలో కొదువుగా ఉంది ఏంటి? ఆయనలో లేనిది ఏంటి? ఆయనకి అసాధ్యమైంది ఏంటి? అలాంటి దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు. అలాంటి దేవుడు నీకు స్నేహితుడుగా ఉన్నాడు. పరిపూర్ణత కలిగిన వాడు నీకు స్నేహితుడుగా ఉన్నాడు. నీలో కొదువే ఎందుకు? సమాధానమునకు కర్తగా ఉన్నవాడు నీకు దేవుడుగా ఉన్నాడు. నీ జీవితం అసమాధానంగా ఉందా? దేవుణ్ణి ఆశ్రయించు. ప్రేమ స్వరూపిగా ఉన్నవాడు నీకు స్నేహితుడుగా ఉన్నాడు. ప్రేమ కోసం ఆయన ఆశ్రయించు, ఆయన ప్రేమ నీకు ఇస్తాడు. ఐశ్వర్యం నీ దగ్గర లేదు, అప్పుల బారుగా ఉన్నావు, దేవుడి దగ్గరికి వెళ్ళు. ఐశ్వర్య నిధిలో నుంచి నీ యొక్క అవసరములన్నీ దేవుడు తీరుస్తాడు. పరమ వైద్యుడిగా ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుడు నీ యొక్క అనారోగ్యాన్ని మొత్తం స్వస్థత అనుగ్రహింపజేస్తాడు. నీలో ఏది కొదువుకుందో ఆ కొదువును తీసుకొచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పరిపూర్ణత కలిగిన దేవుడి దగ్గరికి వెళ్తే ఆ యొక్క పరిపూర్ణతలో కృప 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 కొద్ది కొద్దిగా నీ యొక్క అవసరంలో ఏదైందో అది ఇలా గ్రాంటెడ్ అనుగ్రహిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. సో నేను అనుగ్రహించబడకుండా ఉన్నానంటే దానికి కారణం ఏంటి? నేను ఆ పరిపూర్ణత కలిగిన దేవుని నేను ఆశ్రయించట్లా, సకాలంలో ఆశ్రయించట్లా, సక్రమముగా ఆశ్రయించట్లా. అలా ఆశ్రయించకుండా ఉన్నప్పుడు నా జీవితం ఎప్పుడూ కొదువుగానే ఉంటుంది. పరిపూర్ణత కలిగిన దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే, ఆయన నువ్వు అడిగినట్లయితే, ఆయన నువ్వు విశ్వసించినట్లయితే సమస్తము నువ్వు స్వతంత్రించుకోగలిగిన సమర్థవంతుడువు. దేవునిలో ఏ లోటు లేదు, ఏ కొదువ లేదు. సృష్టి యావత్తు సృజించినవాడు. ఏమండి ఈ యొక్క మళ్ళీ హెబ్రీ 11:2 దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. హెబ్రీ 11:3 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇదంతా అండర్లైన్ చేసుకోండి. హెబ్రీ 11:3 దృశ్యమైనది, ప్రపంచములు నిర్మాణమైనవి, భూమి, ఆకాశము, సముద్రము, సృష్టి, స్పేస్, ప్రతిదీ కూడా దేవుడు నిర్మాణం చేశాడు. ఎలా నిర్మాణం చేశాడు? ఆ యొక్క వాక్యం ప్రకారం అక్కడ భూమి గురించి మాట్లాడుకుందాం. భూమి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. ఈ యొక్క వాక్యం ప్రకారం మీరు ఇద్దరు ఆలోచించుకొని చెప్పండి. భూమి మీ కంటికి కనిపించే పదార్థముల చేత నిర్మించబడి ఉన్నదా? భూమి తవ్వామండి, నేలను తవ్వాం, ఏమొచ్చింది? ఇంకా బాగా తవ్వారు, ఏమొచ్చింది? భూగర్భ జలాలు వస్తాయి. సో భూమి మట్టి వల్ల, నీళ్ళ వల్ల నిర్మాణం అయిందా? 11:3 హెబ్రీ రాసిన పత్రిక. మీరు చదివారు అదే వాక్యం. చెప్పండి. చిన్నపిల్లలు సముద్రం దగ్గర కూర్చొని ఇసుకతో గుళ్ళు ఏదో కడతారు, లేకపోతే నది ఒడ్డును కూర్చొని మట్టితో ఏదో కట్టుకుంటారు. ఎలా కట్టాము? మట్టితో, ఇసుకతో, నీళ్ళతో కట్టారు. అలాగే భూమి కూడా తవ్వితే మట్టి వచ్చింది, ఇంకా తవ్వితే నీరు వచ్చింది, భూగర్భ జలం వచ్చింది. సో భూమిలో ఉందో మట్టి, భూమిలో ఉందో నీరు. కాబట్టి భూమి మట్టి ద్వారా, నీళ్ళ ద్వారా నిర్మాణం అయింది అని నేను చెప్తా. అది కరెక్టా? అది కరెక్టా? సో కంటికి కనిపించే ఆ యొక్క దృశ్యములను బట్టి దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలను మీరు అంచనా వేయమాకండి. ఓకే? కంటికి కనిపించే ఈ యొక్క బాహ్య దేహమును బట్టి దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు అంచనా వేయమాకండి. ఈ లోక సంబంధంగా కనిపించే ఏ ఒక్క స్థితిగతులను బట్టి దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలని అంచనా వేయమాకండి. పై రూపాన్ని లక్ష్య పెట్టి అంచనా వేయమాకండి. వెలిచూపునకు కనపడేదాన్ని బట్టి అంచనా వేయమాకండి. దేవుడి యొక్క వాగ్దానం ప్రకారమే భూమి
నిర్మింపబడి ఉన్నది, తయారు చేయబడి ఉన్నది, సృష్టింపబడి ఉన్నది. మట్టితో కాదు, నీటితో కాదు, మాట, దేవుడి యొక్క మాట. ఆ దేవుడి యొక్క మాటే వాగ్దానం. ఆ వాగ్దానం దేవుడికి ఇస్తున్నాడు. పరిపూర్ణత కలిగిన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించినట్లయితే కృప వెంబడి కృపతో నీ జీవితం మొత్తం కూడా పరిపూర్ణమగుచున్నది. చివరి వాక్యం హెబ్రీ 4:16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాము. చాలండి. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలంట. ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలండి? ఎలా? సహాయం కొరకు కృప పొందినట్లు. ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. సందేహంతో కాదు, అవిశ్వాసంతో కాదు, ధైర్యముతో, సిగ్గు విడిచి యథార్థముగా మాటిమాటికి దేవుణ్ణి అడగాలి. ఎలా అడగాలి? కనికరింపబడే వరకు అడుగుతూనే ఉండాలి. సమయోచితమైన సహాయం కొరకు. సమయోచితమైన సహాయం అంటే టైం చూసి అడుగుతా. అమ్మ కోపంగా ఉంది, నాన్న కోపంగా ఉన్నాడు, ఇప్పుడు అడిగితే నన్ను తిడతారండి, ఇప్పుడు నేను అడగను. వాళ్ళిద్దరూ ప్లెజెంట్ ఆఫ్ మైండ్ అంటే చక్కగా నిమ్మలంగా ఉన్నప్పుడు నేను అడుగుతా అని కాదు వాక్యం. అని కాదు వాక్యం. నీకు ఏ సమయంలో ఏది అవసరమో అవన్నీ కూడా దేవుడు నీకు సహాయంగా సమకూరుస్తాడు. అప్పుడు నువ్వు ఎలా అడగాలి దేవుణ్ణి? దేవుడి యొక్క కృపాసనము దగ్గరికి వచ్చి ధైర్యంతో అడుగు, స్వతంత్రంతో అడుగు. ఒక తండ్రి ఒక బిడ్డ, ఒక స్నేహితుడికి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో అంత రిలేషన్తో నువ్వు దేవుణ్ణి అడుగు. ఎలా అడగాలి? ధైర్యముతో కృపాసనము దగ్గరికి. ఈ కృపాసనం ఎందుకు రాశారంటే ఇందాక చదివాను చూసారా, యోహాను సువార్త 1:16లో ఏం చదివారు? పరిపూర్ణత కలిగిన దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఎలా అడిగారు? యోహాను సువార్త 1:16. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. అలాగే ఈ యొక్క వాక్యం హెబ్రీ రాసిన పత్రిక 4:16లో కూడా చూసారు కదా, కృపాసనము దగ్గరికి వచ్చి కృప పొందునట్లు ధైర్యముతో అడగండి. ఇప్పుడు వరకు ఎలా ప్రార్థన చేసుకున్నారో, దేవుడి దగ్గర ఎలా స్వతంత్రించుకున్నారో నాకు తెలియదు, కానీ వాక్యం అయితే దేవుడు క్లియర్గా చెప్తున్నారుగా. ఒక స్నేహితుడు అడిగినట్లు, పిల్లల తల్లిదండ్రులను అడిగిన దానికన్నా సరే దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వగలిగిన సమర్థవంతుడు. పరిశుద్ధాత్మను మరి నిశ్చయముగా మీకు ఇవ్వగలిగిన సమర్థవంతుడు. నువ్వు ఏది అడిగితే అది ధైర్యముగా అడుగు. నీ యొక్క ఇహలోక సంబంధమైన అవసరముల కోసము, దురుద్దేశములు, స్వార్థము, భోగములు, ఇహలోకంలో సుఖాల కోసం కాకుండా దైవ చిత్తానుసారమైన దేవుడి యొక్క వాగ్దానము, సంకల్పం ప్రకారము నువ్వు అడుగు. పరిపూర్ణత కలిగిన దేవుడు, కొదువ లేని దేవుడు, సమస్తము సమయానుకూలముగా నీకు నిశ్చయముగా సహాయము చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆ విశ్వాసం నీలో వృద్ధి కలుగునట్లు ఆయన్నే సహాయం అడుగు. వాక్యం నీకు అర్థమవునట్లు ఆయన్నే అడుగు. వాగ్దానాన్ని పొందుకున్నట్లు ఆయన్నే అడుగు. మనిషిని కాదు, డాక్టర్స్ను కాదు, వ్యాపారస్తులను కాదు, ధనికులను కాదు. సమయోచితంగా దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు సమస్తము ఇవ్వగలిగిన సమర్థవంతుడు. ఈ వాక్యం దేవుడు మన జీవితాల్లో ఫలించి వృద్ధి చేయునుగాక. ఆమేన్.